దప్పడం అంటే పులుసురా, ముక్కల పులుసు. మరి అలా చెప్పండి. మాలాంటి అసమానమైనటువంటి ప్రదర్శించబడేటువంటి గొప్ప ఇలాంటివి తెలియకూడదు. అర్థమైంది? అంతేలే, అంతే. తెలుగు రానోడికి ఏం తెలుస్తుంది? తెలుగు దప్పలం అనే మాట ఒకటి ఉందని తెలుసా నీకు? దప్పలం అనగా ఏం లేదు, రకరకాల కాయగూరల ముక్కలన్నీ వేసి తయారు చేసిన పులుసు, దాన్ని దప్పలం అంట. మాలాంటి మ్యాన్స్ తినొచ్చా అది? అర్హత ఉందేమో చూద్దాం. ముందు పెద్ద గిన్నె ఉంది, ముందు పెద్ద గిన్నె తీసుకుని స్టవ్ మీద పెట్టు. చింతపండు పులుసు తీసుకుని దాంట్లో పోయి ఇంకా నీళ్లు పడతాయి. నీళ్లు పోయి కాసిని అక్కడ గుమ్మడికాయ ముక్కలు ఉన్నాయి, తీసుకో. ఆ ప్లేట్లో 2. ఇదేంటిది? గుమ్మడి పండు. ఇది గుమ్మడి పండు. అవును. ఇదేంటిది? ఇది గుమ్మడి కాయ. బూడిది గుమ్మడికాయ. ఇది బూడిదలో పెరిగింది. దీని దుంపదేగా ఇదట్ట పెరిగింది బాబాయ్. అయినంతా బూడిద రంగులో ఉంటుంది కనుక ఓహో ఇలాగ తీసి కట్టడానికి దానికి కడతాడు. అవునవును, అదనమాట. మీ ఫేస్ కూడా అలానే ఉంటుంది. పోలేనైనా నాకు వేసి ఇలాగే ఉంది. దీంట్లో ఏం చేయాలంటే ముందు ఈ వేళ్లతో శుభ్రంగా లోపల గింజలన్నీ తీసి ఇదా చీ అప్పుడు ఏం చేయాలి తెలుసా? అబ్బాయి మ్యా నువ్వు వచ్చి ఇందులో గుజ్జు తీయి, నన్ను కాపాడు అంటే అప్పుడు నేను వస్తున్నాను అని అంట. అలాగే వచ్చి గింజలన్నీ తీసి దాంట్లో పడాయి. అర్థమైందా? ఆగు. నీకు పని నేర్పడం కోసం చెప్తున్నా. గుమ్మడికాయ ముక్కలు ఆల్రెడీ అక్కడ ఉన్నాయి. అలాగే ఏం చేస్తామంటే దాన్ని కూడా తీసుకో. దాన్ని కట్ చేయనా కల్లే చేత్తో ఇలా పెట్టి లాగేస్తే మొత్తం గింజలన్నీ వచ్చేస్తాయి. ఇది పచ్చి తిన్నా కూడా చాలా తీయగా బాగుంటుంది. ఆయుర్వేదంలో ఏంటంటే ఒంట్లో బాగా నీరు ఎవరికైతే పట్టి ఉంటుందో ఆ నీరు తగ్గడం కోసం పొద్దున్నే పరగడుపున రోజు గ్లాసుడు బూడిద గుమ్మడికాయ రసం తాగితే అలా అవుతాడు. ఇంతలో ఉన్నవాడు అలా కాస్త సన్నపడతాడు, మెల్లగా వెళ్ళిపోతాడు. మెల్లగా ఎక్కడికో వెళ్ళిపోడు సన్నాసి. అర్థమైందా? సో ఇప్పుడు వేయాల్సింది ఏంటి? దాంట్లో ఇందులో బూడిద గుమ్మడికాయ ముక్కలు వేయి. అంటే బూడిద గుమ్మడికాయ చాలా మంచిది అనమాట. చాలా మంచి. చాలా మంది ఏం చేస్తారంటే బాబాయ్ గుమ్మడికాయని దిష్టి తీయడానికి, ఇంటి ముందు కట్టడానికి వాడతారు. కానీ ఇలాంటి ఆరోగ్యకరమైన వాడాలి. దీంతో వడియాలు కూడా పెడతాం కదా. మర్చిపోతే ఎలాగా? ములక్కాడ ముక్కలు అయ్యి దాంట్లో ములక్కాడ ముక్కలు. అలాగే ఈ గుమ్మడికాయ ముక్కలు కూడా దాంట్లో వేయాలి. ఇప్పుడు ఈ గుమ్మడికాయ కొయ్యాలా? కొయ్యి, కట్ చేయి. రే ఏదైనా ఇంట్లో శుభకార్యం జరిగిందంటే ఏమంటారు తెలుసా? ఏమంటారు? ఏమంటే పప్పు తప్పలు ఏమైనా పెడుతున్నారా లేదా అంటారు. అవును. పప్పు తప్పలు 2 కలిసిపోయినంత మసాలా వేస్తే అదే సాంబార్ అవుతుంది. ఆడు సొమ్మేం పోయింది, ఆడు ఏదైనా పెట్టమంటాడు. అది కాదు కాబట్టి అంతేగా. ఈ తప్పలలో ఇంకా వంకాయలు వేయొచ్చు, బెండకాయలు వేయొచ్చు, అన్ని రకాల కాయగూరలు వేస్తారు నిజానికి. ఓకే, వెరీ గుడ్. ఆ ముక్కలు దాంట్లో వేసేయి. ఎందుకంటే ఇదంతా ఉడకడానికి కాస్త టైం పడుతుంది. ముక్కలన్నీ ఉడకాలి కదా. ములక్కాయలు ఉడకాలి, బూడిద గుమ్మడికాయ ఉడకాలి, గుమ్మడి పండు ఉడకాలి. నెక్స్ట్ దీంట్లో చిన్న మసాలా ఒకటి తయారు చేద్దాం. అది ప్రప్రథమం కదా అన్నిట్లోనూ. ముందు దీని మీద ఒక పెనం పెట్టు. దాంట్లో శనగపప్పు, ధనియాలు, నెక్స్ట్ మిరపకాయలు, అలాగే బియ్యం ఉంటాయి చూడు అక్కడ. లిటిల్ బిట్ బియ్యం కూడానా? ఎస్. ఓకే, వేయించు. గరిటె తీసుకుని కాస్త అంత దోరగా వేయించు. ఆ మిక్సీ దగ్గర పెట్టుకో. ఆ ధనియాలు కాస్తంత మంచి సువాసన వచ్చేదాకా వేగాలి. సెంటు కొడతాం, మంచి సెంటు. ఈ తలకాయ సెంటు కొట్టనక్కర్లే, వాటికే సహజమైన వాసన ఉంది. అదే మాడిపోతాయి అందుకని దాంతో ఇలా కలపా. అది ఆహా
ఏంటి బాబాయ్ ఇంతవరకు నా బజర్ ఏం మోగపదలే. బాబాయ్ నా బజర్ మోగింది, నేను వెంటనే వెళ్ళిపోవాలి. అయ్యి బాబాయ్ ఎవరికి ఆపదలు ఉన్నాయో ఏంటో. అబ్బాయి మ్యాన్ అబ్బాయి మ్యాన్ వచ్చేటప్పుడు ఇది గైన్ పెట్టుకుని వచ్చేస్తాను. పని ఎవరు చేస్తారా ఇక్కడ తొందరగా జాగ్రత్త చూసుకో. ఒరే జాగ్రత్త, బాబాయ్ జాగ్రత్త చూసుకో. నువ్వు అని జాగ్రత్త చూసుకో. ఇది పిచ్చి రోజు రోజుకి ముదిరిపోతుంది. ఎక్కడ జాయిన్ చేయాలో అర్థం కావట్లా. బాబాయ్ హోటల్ అంటే బ్రహ్మానందం. ఏంట్రా ఎవరినో కాపాడాలి, ఓ పెద్ద యోధుడిని, సూపర్ మ్యాన్ ని, బ్యాట్స్మెన్ ని, తర్వాత ఏమిటి స్పైడర్ మ్యాన్, ఇన్ని మీన్ పేరు చెప్పి ఇలా వచ్చావేంటి? ఏం లేదులే బాబాయ్, పెద్ద కథలే అవన్నీ ఎందుకులే గాని నేను చేయాలి చెప్పు. అవును, ఇదేం పని చేయలేదా? అది ఏం పని చేయడం కాదు బాబాయ్, కాపాడదామని వెళ్ళా. సీరియల్ చూసి ఒక ఆవిడ ఏడుతుందంట, ఆవిడ మనమే కాపాడతాం. వాళ్ళని కొన్ని సంవత్సరాల పాటు నువ్వు పక్కనే కూర్చుని ఇలా కన్నీళ్ళు తొడవాల్సిందే తప్ప అంతే. వాళ్ళని ఓతార్చలేదు నీ వల్ల కాదు. అంతే అంతే. ఆ ముక్కలకి ఏమో చూడు, వేసుకో, దాంట్లో పసుపు వేసుకో, ఉప్పు కూడా వేసుకో. చాలు చాలు చాలు, కలుపు, బాగా కలుపు. ఈ పౌడర్ కూడా దాంట్లో వేసాయి. ఏమేం చేసుకొచ్చాము గుర్తుందా? దాంట్లో ఏమున్నాయో ఎందుకు గుర్తులే బాబాయ్. మిరపకాయలు, ధనియాలు, శనగపప్పు, బియ్యము, అది సంగతి. దాంట్లో మరి కాస్త నీళ్లు పడతాయని నా అనుమానం. కలుపు బాగా. నీ బజార్ తీసి పక్కన పెట్టి స్టవ్ వెలిగించు. స్టవ్ వెలిగించవాలనా? వెలిగించు. తీసుకో, తిరుగుమాతకే. సరే, తిరుగుమాత అంటే ముందుగా వేయాల్సింది ఏంటో తెలుసు. నూనె. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. అవుతావో లేదో తెలియదు కానీ సూపర్ కుక్ మాత్రం అవుతావు. అబ్బాయి మ్యాన్, నో సూపర్ మ్యాన్. కొంచెం వేడెక్కిన తర్వాత ముందుగా అందులో ఆవాలు వేయవలను. ఆవాలు కొంచెం చిటపట్లాడిన తర్వాత దాంట్లో మెంతులు, జీలకర్ర. ముందుగా మెంతులు వేసుకో. వేయి జీలకర్ర. కలుపు కలుపు, అడుగును మాడిపోతాయి లేకపోతే. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. నెక్స్ట్ ఏమిటి? కరివేపాకు, ఇంగువ. ఈ స్టవ్ ఆపే చేస్తాను. ఆ మరుగుతున్న దప్పలంలో ఈ తిరుగుమాత వేయాలి, బెల్లం కూడా వేయాలి. అంతా బెల్లం వేసేయాలి అంతేనా? కాస్త తీపి కావాలనుకున్న వాళ్ళు బెల్లం ఎక్కువ వేసుకుంటారు. మనకైతే ఈ దప్పడానికి సరిపోతుంది. దప్పడం రెడీ.